బయట ఒక ఇద్దరు కానిస్టేబుల్ మా కమ్యూనిటీ సెక్యూరిటీ ఇద్దరు బయట నిలబడి. అవునా, సీసీ కెమెరాలో కనిపిస్తుంది. సీసీ కెమెరా బయట ఉంది, అది నేను పెట్టించుకున్నా, కమ్యూనిటీది కూడా కాదు. ఆ బయట సీసీ కెమెరా నేను పెట్టించుకొని ఉన్నా. ఎందుకంటే నాకు తెలుసు ఎప్పటికైనా నేను గవర్నమెంట్ పోయిన తర్వాత, గవర్నమెంట్ ఏదైతే ఓడిపోయిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్ వచ్చినా నా మీద మొట్టమొదటి కేసు పెట్టిన తర్వాత ఒక 2-3 months కూడా నేను వెయిట్ చేశా. దాని తర్వాత నాకు కొంతమంది మా పార్టీలో ఉన్నటువంటి పెద్దలు, అంటే నాకు గురువుగా ఉన్నటువంటి తలసిల్ రఘురామ్ గారు నాకు చెప్పారు, వెంకటరెడ్డి నువ్వు సీసీ కెమెరా పెట్టించుకో ఇంటి బయట, ఎందుకంటే నిన్ను ఎప్పుడైనా కూడా అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉందని చెప్పి రఘురామ్ అన్న నాకు చెప్పిన నేపథ్యంలో నేను పెట్టించుకోను. సో నేను ఇంట్లో మా మిస్సెస్ పాప ఉన్నారు. పాప యాక్చువల్లీ ఏంటంటే 7:45కి వ్యాను వెళ్ళిపోయింది రోజు. కానీ ఏంటంటే ఆ రోజు పాపకి హెల్త్ బాగా, సో వద్దులే స్కూల్కి వద్దులే పంపించదు అంటే పాప నిద్రపోతా ఉంది లోపల. సో వీళ్ళు పోలీసులు వచ్చినా నేను కూర్చోమనగానే వెంకటరెడ్డి గారు మీ మీద కేసు అయింది అన్నాడు. ఏమి కేసు అండి అని అడిగా. అంటే నాకు వీడియో చూపించారు ఆయన మొబైల్లో. నేను పరకామణి చోరీ కేసులో ఎవరైతే సాక్షిగా ఉన్నటువంటి సతీష్ కుమార్ అనే సిఐ చనిపోయాడు కదా, ఆ చనిపోయింది ఇది ప్రభుత్వ హత్య అని నేను మాట్లాడా. స్టిక్ ఆన్ మై వర్డ్స్. ఈ రోజుకి నేను మీతో నన్ను ఆ విషయంలో అరెస్ట్ చేసినా నేను దాన్ని కట్టుబడే ఉన్నా. ఇది ప్రభుత్వ హత్య, రెడ్ బుక్ వేధింపుల వల్ల ఆ సిఐ ఆత్మహత్య చేసుకొని చనిపోయారు ట్రైన్ కింద పడి అనేది నేను మాట్లాడినటువంటిది. ఆ వీడియో తీసుకొని వచ్చారు. ఆ వీడియో నేను మాట్లాడాను. జగనన్న కనెక్ట్స్ అని మా అఫీషియల్ సోషల్ మీడియా ట్విట్టర్ అకౌంట్లో దాన్ని పోస్ట్ చేశారు వాళ్ళు. నేను మాట్లాడి రోజుకో వీడియో వాళ్ళు పోస్ట్ చేస్తూనే ఉంటారు. సో అలా పోస్ట్ చేశారు. ఆ వీడియో నాకు చూపించారు. ఇది మాట్లాడింది మీరేనా, మీరు ఏ ఆధారాలతో మాట్లాడారన్నారు. అవునండి, ఫలానా పత్రికల్లో వచ్చినటువంటి ఆధారాలంగా నేను మాట్లాడిన దానికి నేను కట్టుబడే ఉన్నా అని చెప్పాను. చెప్పగానే మీ ఫోన్లు ఇమ్మని అడిగారు. ఫోన్ ఇమ్మని అంటే నాకు ఒక ఫోను ప్లస్ మా మిస్సెస్ ఫోన్ కూడా అక్కడే ఉన్నాయి. అక్కడే ఉంటే ఆ 2 ఫోన్లు నేను ఆయనకి ఇచ్చాను. ఎందుకంటే ఇక్కడెక్కడ వీడియోలు కానీ ఫోటోలు కానీ తీయొద్దు, మిమ్మల్ని మేమే అరెస్ట్ చేయము అని చెప్పిన మాటలు. సో మీ మీద స్టేట్మెంట్ తీసుకొని మేము వెళ్ళిపోతాం అని చెప్పాడు. అందుకని నేను ఎవరికి ఇన్ఫామ్ కూడా చేయలే వచ్చిన సంగతి. నాకు మా మిస్సెస్కి తప్ప ఎవరికి తెలియదు. పాప ఇంకప్పుడు నిద్రపోతాం. సో వాళ్ళు వచ్చిన పోలీసులని మా ఇంటి ఎదురు వాళ్ళకి కానీ, సో ఎవరికి కానీ మా కమ్యూనిటీలో కానీ, ఎందుకంటే మా కమ్యూనిటీలో మా విలేజ్ వాళ్ళు ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉంటారు. సో నన్ను అభిమానించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కమ్యూనిటీలో. సో నేను ఎవరికి ఇన్ఫామ్ చేయాలి. అదే నేను ఇన్ఫామ్ చేస్తుంటే ఒక 50-60 మంది ఇమీడియట్గా వచ్చేసేవాళ్ళు, విత్ ఇన్ 10-15 minutesలో వచ్చేస్తారు. కానీ నేను ఎవరికి ఇన్ఫామ్ చేయాలి. సో వాళ్ళు వచ్చారు మనగా, నేను వాళ్ళని గౌరవించి ఫోన్లు కూడా ఇచ్చేసా. అక్కడ నేను వచ్చిన నా ఫోన్లు ఇచ్చి అట్లా కూర్చున్నారు. ఆయన కూర్చొని ఉన్నాడు. కంటిన్యూ ఫోన్స్ అండి సిఐ గారికి. సార్ 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 అని మాట్లాడుతున్నాడు. వెంకటరెడ్డి ఉన్నాడు, ఎవరెవరు ఉన్నారు ఇంట్లో, వాళ్ళ మిస్సెస్ పాప, ఇంకెవరిని ఉన్నారా, ఏం ఇబ్బంది లేదు కదా, ఉన్నాడండి ఇంట్లోనే ఉన్నాడు, కూర్చున్నాం మాట్లాడుతున్నాం అంటే పైన ఎస్పీ స్థాయి అధికారి మాట్లాడుతున్నాడు. అది ఎస్పీ మాట్లాడాడని నేను అనుకుంటున్నా బలంగా. అది నన్ను స్టేట్మెంట్ తీసుకోవడానికి కానిస్టేబుల్ కూడా కూర్చోమన్నాడు రాసుకోవడానికి. ఈ A3 సైజ్ పేపర్ ఉంటుంది కదా, ఆ నాకు ఇంకా నోటీస్ కానీ ఏం అసలు అంటే వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ అని చెప్పారు. సో రాసుకుంటానికి కూర్చున్న కంటిన్యూ అదిలో కూడా ఫోన్లు. మళ్ళీ బయటికి వెళ్తున్నాడు సిఐ, మాట్లాడుతున్నాడు, వస్తున్నాడు, బయటికి వెళ్తున్నాడు, వస్తున్నాడు. 3-4 times అలా జరిగింది విత్ ఇన్ ½ an hour గ్యాప్లో. ½ an hour నా ఇంట్లోనే ఉన్నారు వాళ్ళు. ముందు స్టేట్మెంట్ అన్నారు, రాస్తున్నాను, బయటికి వెళ్ళాడు. మళ్ళీ బయటికి ఫోన్లు వచ్చినాక మిమ్మల్ని స్టేట్మెంట్ ఇక్కడ కాదండి, తాడిపత్రిలో మీరు మాకు స్టేట్మెంట్ ఇవ్వాలన్నాడు. తాడిపత్రిలో స్టేట్మెంట్ ఇవ్వాలంటే ఓకే, మీరు నాకు నోటీస్ ఇవ్వండి, రేపు ఉదయం 10 గంటలకు వస్తా, నాకేం టైం కూడా అవసరం లేదు, నేను ఎక్కడికి పారిపోయేవాడిని కాదు, సో నేను రేపు ఉదయమే వస్తా, నాకు నోటీసులు ఇవ్వండి ఇప్పుడు అన్నా. అంటే లేదు ఇప్పుడే మిమ్మల్ని తీసుకెళ్ళాలన్నాడు. మీరు నన్ను ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో ఎఫ్ఐఆర్ లేదు, దానికి సంబంధించి మా మిస్సెస్కి ఇప్పుడు మీరు నోటీస్ ఇవ్వాలి, ఇదిగో పలానా నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేస్తున్నా అని. అలా లేకుండా నేను రాను, మీరు నాకు అది ఇస్తేనే వస్తా అని నేను అన్నా. లేదు వెంకటరెడ్డి గారు మీరు కోఆపరేట్ చేయండి, ఇది మీడియాలో రాకూడదు న్యూస్, ఇది ఇష్యూ అయితే మీకే ఇబ్బంది అంటే. ఇష్యూ అయితే ఏమి ఇబ్బంది అండి, నాకేం ఇబ్బంది లేదు, మీరు నాకు నోటీస్ ఇస్తే వస్తా, మీరు ఇప్పుడు ఇవ్వండి, విత్ ఇన్ 24 hours నేను మీ దగ్గరకు వస్తా, ఈరోజు ఇస్తే రేపే వస్తానని చెప్పా. లేదు మీరు రావాల్సిందే అన్నాడు. సరే ఇవాళ కాకపోతే నేను రేపైనా రావాల్సిందే కదా, వస్తా వెళ్దాం అన్నా. అనగానే లోపల చూపించారా తర్వాత నేను అడిగా, ఇది అంతా అయిపోయినాక నాకు ఇంటి దగ్గర కూడా ఏమి అడగలే, తెలిసిపోతుంది. ఇప్పుడు జనరల్గా పోలీసులు అన్నప్పుడు మనకు కొంత వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు ఏంటి అనే దాన్ని బట్టి కొంత పోలీసులని కొంచెం వాళ్ళ బాడీని చూస్తా సీఎన్ మనం ఈజీ కొన్ని కనిపెట్టచ్చు కదా. సో 2 స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటే కంటిన్యూ ఫోన్లు వస్తాయి, సార్ అని మాట్లాడుతున్నాడు, కానిస్టేబుల్ అది రాసుకోవటము. సో ఇవన్నీ చూస్తూ ఉన్నారు. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఇంటి ఇది రెంట ఓనా
అంటే నేను రెంటెడ్ ఇంట్లోనే ఉంటున్నా, రెంట్ ఎంత ఇవన్నీ అడిగారు, ఎంతమంది పిల్లలు అంటే ఇట్లా ఒక పాప ఏడ చదువుతున్నారు, మీది బిజినెస్ ఎక్కడ, ఆఫీస్ ఎక్కడ, ఇవన్నీ అడిగితే అన్నీ నేను చెప్పాను డీటెయిల్స్ అన్నీ. ఈలోపు మా మిస్సెస్ వాళ్ళకి టీ కూడా వాటర్ ఇచ్చాం, టీ కూడా ఇచ్చాం. సో ఈలోపు మా డిస్కషన్ నడుస్తూ ఉంది. నడుస్తున్నాక ఈలోపు మా పాప నిద్రలేసింది. ఇదంతా నడుస్తున్నప్పుడు నన్ను ఇప్పుడే రమ్మన్నారు, తీసుకెళ్తాను ఇప్పుడే రమ్మంటే నాకు సరే వస్తానండి అన్న. సరే ఒక జత బట్టలు పెట్టుకోండి అన్నారు. సో నేను ఒక జత బట్టలు పెట్టుకోండి అనేలోపు సరే అని చెప్పి నేను ఇంట్లోకి ఏదైతే బెడ్రూమ్లోకి వెళ్ళి ఒక బ్యాగ్లో, మీ దగ్గర కూడా తీసుకొస్తా ఉంటారు ల్యాప్టాప్ బ్యాగ్ లాంటి, ఆ బ్యాగ్లోనే ఒక జత బట్టలు పెట్టుకున్నాను. పెట్టుకున్నాక ఇంక మా మిస్సెస్ కొంచెం బాధపడతా ఏడుస్తా ఉంటే చెప్పా, ఈ రాజకీయాల్లో ఇవన్నీ కామన్, సో మెంటల్గా ఎప్పుడు ప్రిపేర్ అయ్యి ఉండాలి. నేను ఇప్పుడు వెళ్తున్నా, బట్ మళ్ళీ వస్తా, అది ఇమీడియట్గా రావచ్చు లేదా కొన్ని రోజుల తర్వాత రావచ్చు, ఏం కాదు, పిల్లకి ముందు ధైర్యం చెప్పండి. పిల్ల కూడా ఏడుస్తా ఉంటే నేను చెప్పాను. తనకు అర్థమైపోయిందా పాపకి? అర్థమైపోయింది. ఏం చదువుతుంది పాప? మా మిస్సెస్ ఏడుస్తుంది కాబట్టి అర్థమైపోయింది. డిస్కషన్ కదా, పాప 6th క్లాస్ చదువుతుంది. 6th క్లాస్ చదువుతుంది, నా వీడియోలు కూడా చూస్తుంది. ఒకరోజు అంటది, అంత గట్టిగా అరుస్తావు ఎందుకు డాడీ, అక్కడ వాళ్ళ దగ్గర ఎక్కువ మీతోనే నడుస్తూ ఉంటారు డిస్కషన్లోనే, ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు డాడీ అని. అంటే డిస్కషన్లు అట్లానే ఉంటాయిలే అంట. పాపకి అంత ఐడియా ఉంది, అవగాహన ఉంది. సో అంత జగన్ గారు కన్నా అందరూ గుర్తుపడుతుంది. కూడా ఏడ్చింది పాప కూడా. మా మిస్సెస్ ఏడుస్తుంటే పాప కూడా ఏమనిపించింది వెంకటరెడ్డి గారు, ఎందుకు అనవసరంగా? అంటే నాకు అంటే ఒకటి సార్ బాధ అనిపించింది, కానీ ఒక మాట అయితే నేను చెప్తున్నా, ఇవి రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక ప్రజా జీవితంలో మనం ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు అన్నీ ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి, గౌరవం ఉంటుంది. ఒక్కోసారి మనం గౌరవం కోల్పోయేటట్టుగా అవతల వాళ్ళు మనం బిహేవ్ చేస్తారు. అన్నిటికీ మనం సిద్ధపడితేనే దిగాలి. లాభాలు అన్నారు, ఏమి లాభం ఉంది వైఎస్ఆర్సీపీలోని సార్? ఇప్పుడు ఏమేమి లాభాలు వచ్చినాయి? ఇప్పుడు మీరు లాభం ఉంటుంది అని అంటే వ్యక్తిగతంగా ఒక పేరు, గౌరవ ప్రతిష్ట, అంతకంటే లాభమే ఉంటుంది. మీరు ₹1 కోటి వచ్చినా కూడా రానటువంటి అంత సంతోషం నా కోసం ఇంతమంది అభిమానించే వాళ్ళు ఉన్నారా, నా కోసం ఇంతమంది రోడ్డు మీదకి వచ్చి నిలబడే వాళ్ళు ఉన్నారా, నా కోసం ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ మినిస్టర్లు ఇంతమంది నన్ను ఓన్ చేసుకొని మాట్లాడారా, ఎంటైర్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మాజీ